ప్రస్తుత భారతదేశంలో యువత మీద జరుగుతున్న దాడులు, ప్రశ్నించడానికి వచ్చిన యువత మీద గవర్నమెంట్ తమ బలాన్ని ఉపయోగించుకొని ఎంతో దారుణాతి దారుణంగా కొట్టడం. అసలు ఎందుకు ఇదంతా, ఈ నిరసన ఎందుకు ఆ యూత్ అంతా చేశారు? దేని నిరసన చేసే ఆ యూత్, ఆ విద్యార్థుల యొక్క డిమాండ్ ఏంటంటే ఛార్జీలు చేసి, టీయర్ గ్యాస్ స్ప్రే చేసి, గన్ షూట్లు చేయడానికి రెడీగా ఉంది, రాళ్లతో దాడులు చేసి, తలకాయలు మొదలు కొట్టి, రక్తం వచ్చేలా కొట్టి, ఆడపిల్లలోనే ఇది కూడా లేకుండా ఒకసారి అదే మీ పిల్లలు, నా ప్లేస్ లో మీ పిల్లలు ఉంటే మీ పిల్లలు ఇంతే ఇలానే కొడతారా? ఆయన ఒక పోలీస్ అభ్యర్థి ఒక ఆడపిల్ల పంచుకుంటున్న బాధ. తల్లిదండ్రులు తినకో తమ రక్తాన్ని చెమటగా మార్చి అక్కడ నుంచి డబ్బులు పంపిస్తే కష్టపడి రూములో కూర్చొని కుటుంబాన్ని, బంధు జనాంగాన్ని అందరిని వదిలిపెట్టుకొని, అందరిని అక్కడ వదిలిపెట్టుకొని ఎక్కడో వచ్చి దూరాన్ని వచ్చి తెలియని ప్రదేశానికి వచ్చి చదువుకొని నిద్రాహారాలు మాని చదువుకుంటే ఈ రోజు నోటిఫికేషన్ విషయంలో ఇలా జరిగితే యువత ఎలా బ్రతకాలండి? దేశంలో గొప్ప ప్రజాస్వామ్యం కలిగిన దేశం భారతదేశం. అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగింది భారతదేశం. ఇటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంది. ఈ రోజు యువత ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలండి. ఈరోజు